Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ న్యూ ట్రెండింగ్ బుక్ యానిమేషన్ ఎడిటింగ్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో యానిమేషన్ కానీ ఆ యొక్క బుక్లో ఉన్న మన యొక్క ఫొటోస్ కానీ వీడియో లిరిక్స్ కానీ హై రేంజ్లో ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, ఫస్ట్ స్టార్టింగ్ ఆ యొక్క బుక్ యానిమేషన్ అలా ఓపెన్ అయ్యి అండ్ ఫస్ట్ స్టార్టింగ్లో అలా మీ యొక్క ఫోటో, మీ గర్ల్ ఫ్రెండ్, సో ఎనీథింగ్ గైస్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని పెట్టుకొని, అంటే లవ్కు సంబంధించిన కపుల్స్ ఎవరైతున్నా సో వాళ్ళ యొక్క ఫొటోస్ని అలా SUM అని నేను ఇచ్చాను. మీకు ఇష్టం వచ్చిన లెటర్స్ మీరు పెట్టుకొని, మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ని కూడా పెట్టుకొని ఒక అద్భుతమైన లవ్ లిరికల్ వీడియోని క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా ఎలా యాడ్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 సెకండ్స్ సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. ప్రాణం పెట్టైనా అరే చిన్నదానా నీకోసం. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గాయస్. ఇదే వీడియోని అయితే నేను ఫుల్గా ఇన్స్టాగ్రామ్లో సాంగ్తో అయితే పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి విజిట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే హై లెవెల్లో ఉంది. సో గాయస్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ గాయస్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి గాయస్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు kinemaster Pro అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను kinemaster Pro లింక్ ఇచ్చిన ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ ఇన్ 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి ఎనీథింగ్ గైస్ మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి అదే బ్యాక్గ్రౌండ్ మీద టచ్ చేసి మీరు వీడియో ఎంత లెంత్ పెట్టుకోవాలంటారో అంత లెంత్ డ్రాగ్ చేసుకోండి. సో అది ఓన్లీ మనకు ఆ యొక్క బుక్ టెంప్లెట్ వచ్చేసి 15 సెకండ్స్ మాత్రమే ఉంది ఫ్రెండ్స్. మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలంటే డూప్లికేట్ ఆప్షన్ చూపిస్తాను, అది కూడా ఇక్కడ టిక్ మార్క్ను రైట్ ఇస్తున్నా. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి గాయస్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక నోట్బుక్ సంబంధించిన ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింటే చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తూనే ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ వీడియోని ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు కరెక్ట్గా మనకు 15.5 hours 7 seconds వరకు ఉంది. టిక్ మార్క్తో నడుస్తున్నా. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ మనకు ఆ యొక్క యానిమేషన్ మనకు ఫస్ట్ స్టార్టింగ్ యానిమేషన్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ స్టార్టింగ్ యానిమేషన్ వచ్చేసి ఆ యొక్క బుక్ ఏదైతుందో ఆ బుక్ మీద టచ్ చేసి మనకు కిందికి వస్తే ఇక్కడ మనకు క్రోమాక్ అనే ఆప్షన్ ఉంటుంది. సో క్రోమాక్లోకి వచ్చేసి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తూనే ఇక్కడ మనకు వర్క్ అయితే అవ్వదనమాట. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, బ్రో నాకు వర్క్ అవ్వట్లేదని. సో మీరు వర్క్ అవుతుందండి. ఇక్కడ మనకు కీ కలర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ కీ కలర్ మీద టచ్ చేయండి. టచ్ చేసి ఇక్కడ మీరు గ్రీన్ అని సెలెక్ట్ చేయండి. మీరు ఎప్పుడైతే గ్రీన్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇస్తారో అప్పుడే మనకు ఆ యొక్క గ్రీన్ అనేది వర్క్ అవుతుంది. ఇక్కడ మనకు మినిమం 28 ఉండేది, మినిమం ఒక 30 నుంచి 35 వరకు. సో ఇది 50 ఉండేది ఒక 57 అలా పెట్టేసి టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. దీనికి ఉన్న వాల్యూమ్ ఏదైతుందో నేను మ్యూట్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ప్లే చేస్తే చూడండి ఆ యొక్క కరెక్ట్ యానిమేషన్ ఎంత బాగుంటుందో, చాలా అంటే చాలా బాగుంది కదా. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ప్లే చేయండి. ప్లే చేస్తే ఫస్ట్ స్టార్టింగ్ యానిమేషన్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకు స్టార్టింగ్ 1.5 సెకండ్ కాడికి అలా వచ్చిన తర్వాత సో ఇక్కడ మనకు లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది. టెక్స్ట్లోకి వచ్చేసి గైస్ అంటే లవర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ యొక్క నేమ్స్కి సంబంధించిన ఆ యొక్క నేమ్స్ని క్రియేట్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఎస్ అని ఇచ్చేసి సో ఇంకా మనకు ఈమోజీలు ఉంటాయి కదా మన మొబైల్లో, ఆ యొక్క ఈమోజీలోకి వచ్చేసి నేను ఇంకోటి హార్ట్ సింబల్ ఇచ్చేసి అండ్ మళ్ళీ దీంట్లోకి వచ్చేసి నేను క్యాప్స్లో M అని ఇచ్చేసి సో ఆ యొక్క టెక్స్ట్ కూడా ఇంకా మనకు ఏదన్నా హ్యాండ్ రైటింగ్స్ స్టైల్గా మీరు యాడ్ చేసుకోవాలంటే పిక్సెల్ ల్యాబ్లో అయినా మీరు క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి సపోజ్ నేను షాంపిల్కి మాత్రమే చూపిస్తున్నాను, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు అయితే యాడ్ చేసుకోండి. యాడ్ ఇచ్చుకొని సో ఇక్కడ నేను పెట్టేసి ఈ యొక్క SUM అని నేను సేమ్ కిందకి వస్తే ఇక్కడ మనకు వచ్చేసి ఏదైతే ఉందో ఇక్కడ అవుట్ అంటే మనకు అవుట్ యానిమేషన్ అని ఉంటుంది, అవుట్ లైన్ అండ్ మనకు అవుట్ లైన్ వచ్చేసి నేను రెడ్ అని పెట్టుకుంటున్నాను. ఓకే, సో మీకు ఇష్టం వచ్చింది మీరు పెట్టుకోండి. రెడ్ అని పెట్టేసి నేను టిక్ మార్క్ నడుస్తున్నా. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ప్లే చేయండి. ప్లే చేస్తే ఆ యొక్క SM అనేది మనకు యానిమేషన్ ఈ విధంగా ఉంటుంది. దీనికి ఇన్ని యానిమేషన్ అప్లై చేయండి ఫ్రెండ్స్. ఓకే,
సో ఇన్ యానిమేషన్లో ప్లేడ్ అని అప్లై చేయండి. ప్లేడ్ అప్లై చేసి సో ఇప్పుడు మనం ప్లే చేస్తే చూడండి ఆ యొక్క ఏదైతుందో ఈ విధంగా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, సో ఈ విధంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆ యొక్క పేజీ వస్తుంది. ఓకే, సో పేజీ మనకు ఈ విధంగా వచ్చే ముందు ఆ యొక్క ఏదైతుందో ఇక్కడ మనకు కొంచెం అలా స్క్రోల్ అప్ చేసి ఇక్కడ మనకు ట్రిమ్ టచ్ చేసి ట్రిమ్ టు రైట్ అప్లై హ్యాండ్ అని ఇచ్చేయండి. సో ఇప్పుడు మనం ఒకసారి ప్లే చేస్తే చూడండి ఆ యొక్క ఏదైతుందో అది ఈ విధంగా వెళ్ళిపోతుంది. ఓకే, సో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లోకి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి గాయస్ ఇప్పుడు మీ యొక్క ఫోటోస్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సపోజ్ నేను ఫస్ట్ ఈమె ఫోటోని సెలెక్ట్ చేశాను. ఈమె ఫోటోని సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు ఈ ఫోటోని ఇలా రొటేట్ అనేది చేంజ్ చేసి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి నేను సెండ్ టు బ్యాక్ అని పెడుతున్నాను. ఓకే, సెండ్ టు బ్యాక్ అని పెట్టేసి ఇదే మేము తీసుకొని వచ్చేసి ఈ విధంగా పెట్టేసి కొంచెం అలా రొటేట్ చేంజ్ చేశాను. ఓకే, సో రొటేట్ చేంజ్ చేసి ఇక్కడ నేను టిక్ మార్క్ నడుస్తున్నా. సో ఫస్ట్కి వచ్చేసి ఒకసారి ప్లే చేద్దాం. చూడండి గైస్ ఆ యొక్క ఫోటో అయితే ఎంత అద్భుతంగా ఉంది. వావ్ సూపర్ కదా. సో చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఓకే, సో ఇక్కడ ఈ యొక్క ఫోటో ఇంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రాగా ట్రిమ్ టచ్ చేసి ట్రిమ్ టు రైట్ అప్ అని ఇచ్చేయండి. సో ఇప్పుడు మళ్ళీ ప్లే చేయండి. ప్లే చేస్తే చూడండి ఆ యొక్క ఏదైతుందో అక్కడ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాక ఇక్కడ వైట్లోకి వస్తాయి కదా. సో లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ గైస్ మళ్ళీ ఇంకా మీరు ఆపోజిట్లో మీరు ఎవరు ఫొటోస్ని అయితే ఎంటర్ చేసుకోవాలంటారో వాళ్ళ ఫొటోస్ని ఇక్కడ పెట్టుకోండి. ఓకే, సపోజ్కి నేను మళ్ళీ ఆమె ఫోటోని సెలెక్ట్ చేసి అదే ఫోటోని ఇలా రొటేట్ చేంజ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని పెడుతున్నాను. ఓకే, సేమ్ సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ పెట్టేసి సో టిక్ మార్క్తో నటిస్తున్నా. సేమ్ అదే మీద టచ్ చేసి మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ గైస్ మళ్ళీ అందులో ఇంకా మీ ఉద్యోగం ఎవరైతున్నారో సో వాళ్ళ యొక్క ఫొటోస్ని ఎంటర్ చేసుకోండి. సపోజ్ నేను ఇతని ఫోటోని సెలెక్ట్ చేశాను. ఇదే ఫోటోను కూడా ఇట మనకు కొంచెం అలా రొటేట్ చేంజ్ చేసి సేమ్ అదే మీద తీసుకొని వచ్చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని పెడుతున్నా. ఓకే, సేమ్ సెండ్ టు బ్యాక్ అని పెట్టేసి ఇమేజ్ని ఈ విధంగా పెడుతున్నా. ఇంకా మీరు క్రాప్ కావాలంటే మీ యొక్క ఇమేజ్ని ఇలా క్రాప్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా పెట్టేసి సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒకసారి ప్లే చేద్దాం. చూడండి ఆ యొక్క ఫొటోస్ ఎంత అద్భుతంగా ఉన్నాయి. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది కదా. సో ఈ విధంగా మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ని ఇంకా యాడ్ చేసుకోండి. మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి గాయస్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లవ్ అనేది ఒక PNG ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ ఇమేజ్ లింక్ కూడా అక్కడనే ఇస్తాను. అక్కడ నుంచే డౌన్లోడ్ చేసి ఇక్కడ మనకు కరెక్ట్ ఆ యొక్క ఫ్లవర్కి కింద ఇవ్వండి. ఓకే, సో ఇదే ఇమేజ్ కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి టిక్ మార్క్తో అటువంటి మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక లిరిక్స్ వీడియో అనేది ఇస్తాను. సో నేను ఇచ్చిన లిరిక్స్ అనేది గాయస్ మీకు ఇష్టం వచ్చిన లిరిక్స్ అయినా మీరైతే యాడ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ లిరిక్స్ అయితే యానిమేషన్ మనకు ఈ విధంగా ఉంటుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చెప్పాను కదా నేను ఇచ్చిన లిరిక్స్ అని కాదు మీకు ఇష్టం వచ్చిన లిరిక్స్ అయినా మీరు అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడైతే నేను ఆల్మోస్ట్ ఈ యొక్క లిరిక్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో లిరిక్స్ యానిమేషన్ మనకు ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ లిరిక్స్ అంటే నేను ఈ లిరిక్స్ కాదు కాకపోతే నేను వేరేది ఇచ్చాను. ఆ యొక్క లిరిక్స్ అయితే కనపరాలేదు. సో ఇక్కడ కనపరాలేదంటే ఇప్పుడు ఆ యొక్క లిరిక్స్ మీద టచ్ చేసి మనకు కిందికి వస్తే ఇక్కడ మనకు కలర్ ఫిల్టర్స్ అనే ఆప్షన్ ఉంది. సో ఇక్కడ మనకు కలర్ యానిమేషన్ కాదు కలర్ ఫిల్టర్స్ అని. సో దీనికి ఉన్న వాల్యూమ్ ఏదైతుందో అది నేను మ్యూట్ చేస్తున్నా. ఫస్ట్ మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు నాకు. ఓకే, సో ఆ యొక్క లిరిక్స్ మీద టచ్ చేసి సేమ్ కిందికి వస్తే ఇక్కడ మనకు ఏదైతే ఉందో ఇక్కడ మనకు కలర్ ఫిల్టర్స్ అనే ఆప్షన్ ఉంది. కలర్ ఫిల్టర్స్ లెక్క వచ్చేసి మీరు ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ అని పెట్టేయండి ఫ్రెండ్స్. ఓకే, సో బ్లాక్ అండ్ వైట్ ఎప్పుడైతే మీరు పెడతారో ఆ యొక్క వైట్ బ్లాక్ అంటే బ్లాక్ బ్యాక్ ఉండేది వైట్ లెక్క వస్తుంది. లిరిక్స్ బ్లాక్ లెక్క కన్వర్ట్ అవుతాయి. లిరిక్స్ కున్న వాల్యూమ్ అయితే మ్యూట్ చేశాను. అదే లిరిక్స్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ లెక్క వచ్చేసి ఇక్కడ మీరు మల్టీని అప్లై చేయండి. ఓకే, సో మల్టీని అప్లై చేసి అదే లిరిక్స్ మీద టచ్ చేసి క్రాపింగ్ లెక్క వచ్చేసి కింద క్రియేటర్స్ నేమ్స్ అది రిమూవ్ చేసుకోండి. ఓకే, సో అదే లిరిక్స్ మీద టచ్ చేసి ఇంకా మీకు యానిమేషన్ కావాలంటే ఇక్కడ టిక్ మార్క్ అటువంటి. సో ఫస్ట్కి వచ్చేసి ఒకసారి ప్లే చేద్దాం. చూడండి గైస్ ఆ యొక్క లిరిక్స్ అయితే ఈ విధంగా వస్తాయి. ఓకే, సో చాలా అంటే చాలా బాగుంది కదా ఎఫెక్ట్. సో లిరిక్స్ అంటే ఇంకా నేను ఆల్మోస్ట్ వేరే లిరిక్స్ ఇచ్చాను కాకపోతే అది కనిపించట్లేదు. సో లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ గైస్ మళ్ళీ అక్కడ నుంచి ఇంకోటి నేను ఒక ఫ్లవర్ వీడియో కూడా ఇస్తాను. అంటే ఫ్లవర్కు సంబంధించి గ్రీన్ స్క్రీన్ వీడియో. ఓకే, సో ఇది కూడా ఫుల్ స్క్రీన్ మోడ్లో వచ్చేసి అదే వీడియో మీద టచ్ చేసి సేమ్ మళ్ళీ క్రోమాకి లెక్క వచ్చేసి ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ 28 ఉండే మినిమం ఒక 31 అలా పెట్టేసి దీనికి ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్ చేస్తున్నాం. ఓకే, సో ఫైనల్గా వెరిఫై చేద్దాం. ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ ఆ యొక్క లిరిక్స్ మన యొక్క ఫొటోస్ ఫ్లవర్ యానిమేషన్ అన్నీ వచ్చేసాయి ఫ్రెండ్స్. ఇంకేంటి ఫైనల్గా మనకు కావాల్సింది వీడియో మన గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొంచెం లోనే హైలో పెట్టేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి. ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చినా కూడా నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.